రైట్ రాచకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. 22 crores money ఇవ్వడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ క్రైమ్ ఫ్యాక్ట్స్ చెప్తాము. మనకు ఆపరేటివ్ అఫెన్సెస్ బౌడర్ అఫెన్సెస్ రిడక్షన్ అయినాయి. ఇందులో బౌడర్ తగ్గి లాస్ట్ టైం 5 ఉంటే ఈ సంవత్సరం కూడా 5 సేమ్ మెయింటైన్ అయినాయి. డెపాయిటీ లాస్ట్ టైం 4 కేసు అయినాయి మేము చేసినటువంటి ఎఫర్ట్స్ మూలంగా. సో 50% రిడక్షన్ ఇన్ డెపాయిటీ. రాబరీలో 6% రిడక్షన్ ఉంది. అలానే హెచ్బిటైలో 17% రిడక్షన్ ఉంది. ఆటోమొబైల్ థెఫ్ట్ లో 16% రిడక్షన్ ఉంది. ఆర్డినరీ థెఫ్ట్ లో 1% రిడక్షన్ ఉంది. అయితే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే మర్డర్ కేసెస్ లో పెరిగినది, కానీ అవన్నీ ఒక 11 కేసెస్ లో ఏంటంటే అన్నదమ్ములు తోసేయడం కావడం మూలంగా, లేకుంటే చిన్న ఇష్యూలో మన నేరేడుమెట్లో పడుతున్నప్పుడు ఒక బెగ్గర్ ఆయన చిన్న దాంట్లో గొడవైపోయి రాయితో కొట్టడం చనిపోవడం, అట్లా ఇన్సిడెంట్స్ ఒక 12 కేసెస్ ఉన్నాయి. దాన్ని చూస్తే మనము లాస్ట్ టైం కన్నా తగ్గించినట్టే. బట్ టు బి ఫేర్ ఆన్ సైడ్ దిస్ ఏరియా 73 కేసెస్ రిపోర్ట్ అయినాయి. కిడ్నాపింగ్ లో లాస్ట్ టైం ఉన్నటువంటి దానికన్నా 10% పెరిగి. కిడ్నాపింగ్ ఏంటంటే బేసికలీ గర్ల్ యూసింగ్ కేసెస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ వచ్చినది. స్టూడెంట్స్ కానీ పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ కానీ గో. సో మళ్ళీ రిటర్న్ బట్ ఇనిషియల్ గా ఎఫ్ఐఆర్ మాత్రం ఈ కిడ్నాప్ లాగా ఉంది. మీకు అన్ని తెలిసి ఉంటాయి, లా అఫైర్ మూలంగా కానీ, లేకపోతే కామ్ కాండక్ట్, వీటిలో చదవడం ఇష్టం లేకుండా ఏదో కారణంలో వెళ్ళిపోయి ఉంటారు. అది మనకు అట్లా కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఇన్ని కేసులు ఉన్నాయి. దాని తర్వాత మనకి ఇంకా డౌరీ డేస్లో కూడా పెరిగాయి. 2 కేసెస్ పెరగడం జరిగింది. ముఖ్యంగా పోక్సో యాక్ట్ కేసెస్లో 10% తగ్గడం జరిగింది. డొమెస్టిక్ ఓవరాల్ డొమెస్టిక్ వాల్యూమ్స్ లో 23% రిడక్షన్ ఓవరాల్ జరిగింది. ఈ లెక్కలో చూస్తే క్రైమ్ ఓవరాల్ క్రైమ్ 4% పెరిగింది. న్యాచురల్లీ క్రైమ్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది, పాపులేషన్ పెరుగుతుంటుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ అవడానికి స్పేస్ ఉంటుంది. కాబట్టి ఇంక్రిమెంటల్గా ఎవ్రీ ఉన్నది. అయితే దీంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే 495 సెన్సేషనల్ గ్రేవ్ నేచర్ కేసెస్ను మన రిపోర్ట్ అనేవి మా ఆన్ టైం డిటెక్ట్ చేయడం జరిగింది. అలానే 73 ఇప్పుడైతే మర్డర్ కేసెస్ ఉన్నాయో ఆల్ ఆఫ్ బీన్ డిటెక్టెడ్. 73 మర్డర్ కేసెస్, అందులో 87 అక్యూజ్ని అరెస్ట్ చేయడము జరిగింది. 34 అక్యూజ్డ్ ఈ లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ 16 మర్డర్. ఈ 16 మర్డర్ కేసెస్ లో లైఫ్ కన్విక్షన్ వచ్చింది. అంటే ఒక కన్విక్షన్ వస్తే వెటరన్స్ లా పనిచేస్తారు ఊళ్ళో కానీ లొకాలిటీలో కానీ. అట్లా 16 మర్డర్ కేసెస్ లో మేము 34 అక్యూజ్ కి లైఫ్ కన్విక్షన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ పర్స్పెక్ట్ లో 699 రౌడీ షీటర్స్ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో మనకు కొన్ని సెన్సేషన్ కేసు ఉన్నాయి. ఫైర్ ఆర్మ్ యూజ్ చేసి మన బాలాపూర్లో చేసిన కేసు, డబుల్ మర్డర్ ఫామ్ హౌస్ లో చేసింది, అది మళ్ళీ డిటెక్ట్ చేసాం. ఫైర్ ఆర్మ్స్ డిటెక్ట్ చేసాం. డిఫరెంట్ స్టేట్స్ లో టీమ్స్ పంపించేసి అక్యూజ్డ్ అక్కడ అసలు వాళ్ళు ఉన్నటువంటి పోలీసులు కూడా ఆ స్టేట్ లో ఉన్న అరెస్ట్ చేయని అక్యూజ్ మనకి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక చైల్డ్ ట్రాఫికింగ్ కేసు కూడా చిన్నపిల్లల దాంట్లో కూడా మనము వాళ్ళని రెస్క్యూ చేసి ఇప్పుడు వాళ్ళ రెస్క్యూ హోమ్ లో ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ ఒక హోటల్లో సెన్సేషన్ కేసు ఉంటే దాంట్లో అక్యూజ్ అరెస్ట్ చేయడం, ఆ హోటల్ క్లోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఇస్ రెడ్యూస్ ద 9%. క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఇస్ రెడ్యూస్ ద 9%. దీంట్లో టోటల్ 2893 కేసెస్ రిపోర్ట్ అయినాయి క్రైమ్ అగేన్స్ట్ విమెన్. దీంట్లో మా ప్యాట్రోలింగ్ కానీ ఇమ్మీడియట్ అరెస్ట్ కానీ క్రైమ్ విమెన్ విక్టిమ్స్ వాళ్ళలో క్రైమ్ సర్వేలెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం, అక్కడికి మా షీటింగ్స్ కానీ లోకల్ పోలీస్ ఆఫీసర్ కానీ ఆ రూట్ వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడడం. కాబట్టి మహిళా భద్రత అనేది ప్రైమ్ ఏరియా కాబట్టి ఆ ఫోకస్ ఏరియా కాబట్టి ఇది దీంట్లో 9% తగ్గించడం జరిగింది. అలానే 1392 కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరిగింది. షీటింగ్స్ 1092 పెట్టి కేసెస్ పెట్టడం జరిగింది. పోక్సో కేసులు రెగ్యులర్ గా వితిన్ 60 days ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఉండాలి కాబట్టి దాన్ని షీటింగ్స్ వాళ్ళు ఫాలోఅప్ చేసి ఆ కేసెస్ ను 60 days లో ఒక ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి చార్జ్ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 65 అక్యూజ్డ్ కన్విక్టెడ్ ఫర్ లైఫ్ అండ్ 20 years రెండు కలుపుకుంటే 65 అక్యూజ్ అంటే లైఫ్ ఉంది, 20 years కన్విక్షన్ ఇచ్చే కొన్ని కేసులు ఉన్నాయి. అవి మీరు కంప్లీట్ దాంట్లో ఈ 120. ఇప్పుడు బ్రేకప్ ఆఫ్ అక్యూజ్ చూసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అఫెన్సెస్ లో టోటల్ రేట్స్ అక్కడ 384 అనుకుంటే అందులో చాలా మంది ఫ్రెండ్స్, తెలిసిన మిత్రులు 322 పీపుల్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలానే ఒక 17 పీపుల్ వాళ్ళు నేబర్స్ ఉన్నారు. అలానే
ఫ్యామిలీ క్లోజ్ రిలేటెడ్ గ్రూప్ లో ఫ్యామిలీ ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా ఇంటరాక్షన్ అయిన ఫ్రెండ్స్ వల్ల ఇవి జరుగుతున్నాయి. అంటే వాళ్ళ ఫ్రెండ్సే, బట్ యూ డోంట్ నో స్ట్రేంజర్స్, యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దెమ్, బట్ బికమ్ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో, రకరకాల సోషల్ మీడియా ఫ్రెండ్స్ అయిన దాంట్లో కూడా వాళ్ళు ఉన్న వాళ్ళతో కూడా ఇటువంటి కేసులు అక్కడ ఏమి చెప్పడం జరిగింది. బట్ బికాస్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇట్ హెస్ కమ్ డౌన్, ద క్రైమ్ అగైన్స్ విమెన్ ఇస్ కమ్ డౌన్ బై 9%. ప్రాపర్టీ అఫెన్స్ చూసుకుంటే దిస్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఫర్ ఆల్ ఆఫ్ us. ఇందులో మనకు డెకాయిటీస్ నేను చెప్పాను, అవన్నీ ఆ ఫిగర్స్ ఇచ్చాను. టోటల్ ప్రాపర్టీ లాస్ 23.59 crores, 23 crores ప్రాపర్టీ లాస్ అయితే మనం అందులో 15 crores 47 lakh rupees ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. ఇది 66% టోటల్ సీజర్ డిటెక్షన్ అండ్ రికవరీ ప్రాపర్టీ స్టోలన్ ప్రాపర్టీలో. దీంట్లో మనము ఈ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఏమున్నాయంటే, ఒక వేరే రాష్ట్రంలో నుంచి వచ్చి మన అప్రోచ్ గోల్డ్ బస్సులో తీసుకెళ్ళిన దాంట్లో ఒక 2 crores వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ చేసినటువంటి దాన్ని పట్టుకోవడం జరిగింది. అలానే డిఫరెంట్ కేసెస్ లో కూడా మనం రికవరీ చేశాం. 5 ఇంటర్స్టేట్ అఫెండర్స్ అరెస్ట్ చేసి 128 కేసెస్ లో ఇన్వాల్వ్ అయిన 5 ఇంటర్స్టేట్ బ్యాంక్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మనం ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. 2 ఇంటర్స్టేట్ ధార్ బ్యాంక్స్ ను పట్టుకోవడం జరిగింది. 2 crores వర్త్ ఇందాక చెప్పినట్టుగా ఆ ప్రాపర్టీ కూడా మనం వాళ్ళ సీజ్ చేశాం. 269 హిస్టరీ షీటర్స్ ని మనము మన ఆల్ ఆఫ్ ఎఫర్ట్స్ మూలంగా ఓపెన్ చేయడం, ఫ్రెష్ హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. విజిబుల్ పోలీసింగ్, కంటిన్యూస్ పాట్రోలింగ్, ఇంటరాక్ట్ విత్ ద కమ్యూనిటీ అండ్ ఏం జరుగుతుంది, డిఫరెంట్ అఫెండర్స్ ఎవరు మూవ్ అవుతున్నారు, జైలు మానిటరింగ్ సిస్టమ్ చూడడం మూలంగా ఈ వీటి మీద బెటర్ ఇన్ఫర్మేషన్ మూలంగా ఈ అచీవ్ చేయగలిగాం మేము. దాని తర్వాత ఈ కోర్టు మానిటరింగ్ అండ్ కన్విక్షన్ ఓవరాల్ గా మనకు 69.3% కన్విక్షన్, హైయెస్ట్ ఇన్ ద స్టేట్, which we have been maintaining for 4-5 years and it is still this year also 69.3% highest conviction rate we have. లైఫ్ ఇంప్రూవ్మెంట్ అయిందని చెప్పాను, 30 లైఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. 20 years ఉన్నవి మీకు చూస్తే కన్విక్షన్స్ 8 cases లో 14 అక్యూజ్ కన్విక్ట్ అయ్యారు. దీనికి ట్రయల్ మానిటరింగ్, వీక్లీ ట్రయల్, ప్రతి వారంలో ఏమేమి వస్తాయని చెప్పేసి మేము డిస్కస్ చేయడం, మా సిసిఆర్బి ఏసీపీ గారు, తర్వాత మా డీసీపీస్ వాళ్ళ ఉన్న పోలీస్ స్టేషన్ ఏసీపీ ఇన్స్పెక్టర్స్ వీళ్ళంతా కూర్చొని చేయడం మూలంగా దిస్ బెస్ట్ రిజల్ట్ ని సాధించగలిగాం. దిస్ టీమ్ వర్క్. యాక్చువల్లీ ఐఎమ్ జస్ట్ ఎ స్పోర్ట్స్ పర్సన్, ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ అచీవ్మెంట్స్, దేర్ అకంప్లిష్మెంట్స్.